జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఉద్యమం ప్రారంభించి 1 సంవత్సరం పూర్తయింది. గత సంవత్సరం సెప్టెంబర్ 11న మొదటి వీడియో అప్లోడ్ చేశాను. సంవత్సరం పూర్తయ్యే నాటికి 640 మంది వీక్షకులు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేశారు. అందులో నాకు తెలిసిన బంధుమిత్రులు 100 మంది వరకు ఉండవచ్చు. మిగతా వారు ఈ నూతన సిద్ధాంతం వీడియోలు నచ్చి సబ్స్క్రైబ్ చేసిన వారే. అలాగే 1,65,000 వీక్షణలు అంటే వ్యూస్ వచ్చాయి. చాలా వీడియోలకు 3,000కు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే వీక్షకులందరూ అన్ని వీడియోలను చూడలేదు. బహు కొద్ది మందే లైక్ చేశారు, ఇంకా చాలా కొద్ది మందే కామెంట్లు చేశారు. ఒకవేళ వీడియో చూసిన వాళ్లకు లైక్ చేయడానికి, కామెంట్ చేయడానికి, షేర్ చేయడానికి ఓపిక, తీరిక ఉండి ఉండకపోవచ్చు. అది సహజం. అందుకు నేను విచారించడం లేదు. ఎలాంటి ఆకర్షణ లేని ఒక ఉద్యమ వీడియోలకు అన్ని వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావడమే గొప్ప. వీక్షకులు, సబ్స్క్రైబర్లందరికీ నాకన్నా చిన్నవారికి శుభాశీస్సులు, పెద్దవారికి శిరసు వంచి పాదాభివందనాలు. మొత్తంగా అందరికీ ఈ వీడియో ద్వారా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరూ తమ తమ జీవిత భాగస్వాములతో, ఆయురారోగ్యాలతో, అనురాగ సౌభాగ్య భాగ్యాలతో కలసి మెలసి అన్యోన్యంగా ఆనందంగా ఒకరికొకరై ఇరువురు ఒకటై అందరికీ ఆదర్శంగా నిండు నూరేళ్లు జీవించేలా ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు, ఆదర్శ దంపతులు సీతారామచంద్రులు దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి నేను చేసిన ప్రయత్నం సరిపోలేదని అనుకుంటాను. ఇంకా ప్రయత్నిస్తాను. నా వీడియోలలో ముందే చెప్పాను, ఇవి మీ కాలక్షేపం కోసం కానీ, నా సంపాదన కోసం కానీ కాదు అని. ఇది మీ వీడియో అని, ఇది మీ ఉద్యమం అని, ఈ ఉద్యమాన్ని నడిపించే నాయకులు మీరే అని చెప్పాను. అలాగే ఈ ఉద్యమ లక్ష్యం నెరవేరడానికి మరొక తరం పట్టినా పట్టవచ్చు అని కూడా చెప్పాను. నా మొదటి ప్రయత్నంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వీడియోలు చేసి నా సిద్ధాంతాన్ని ప్రచారం చేశాను, ఇంకా చేస్తాను. ఇక రెండవ ప్రయత్నంగా మన భారత ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి విడాకుల చట్టం రద్దు చేయమని ఒక లేఖ వ్రాశాను. ఈ వీడియోలో ఆ లేఖను మీకు చదివి వినిపిస్తాను. ఆశాంతం విని ఈ వీడియోను మాత్రం లైక్ చేయమని, తద్వారా ఆ లేఖకు ఆమోదం తెలుపమని మిమ్మల్ని కోరుతున్నాను. చివరిగా నేను చెప్పేది ఒక్కటే, ఈనాడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఏనాటికైనా రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం, మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్ అనే నా ఈ సిద్ధాంతమే పరిష్కారం. దీనిని మించిన మరో పరిష్కారం కానీ, మరో మార్గాంతరం కానీ లేదు లేదు లేదు. ఇక మన ప్రధానమంత్రి గారికి నేను వ్రాసిన లేఖ పూర్తి పాఠం. తేదీ 12/9/2025 హైదరాబాద్. శ్రీ రామభక్త హనుమదంశ సంభూతులైన మాన్యశ్రీ నరేంద్ర మోదీజీ భారత ప్రధానమంత్రి గారికి న్యూఢిల్లీ. అయ్యా, విషయం విడాకుల చట్టం రద్దు మరియు తద్వారా రామరాజ్య స్థాపన గురించి. హిందూ సమాజం విడాకుల చట్టం కారణంగా ప్రమాదంలో పడింది. హిందూ సమాజమే కాదు, యావత్ ప్రపంచము విడాకుల చట్టం కారణంగా ప్రమాదపు అంచున ఉన్నది. కనుక విడాకుల చట్టాన్ని వెంటనే రద్దు చేయడానికి చర్య తీసుకోవలసిందిగా యావత్ హిందువుల తరఫున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ముందుగా భారతదేశంలో విడాకుల చట్టాన్ని రద్దు చేస్తే యావత్ ప్రపంచము దానిని అనుసరిస్తుంది. విడాకుల చట్టం రద్దు చేయడానికి అవసరమైన కారణాలను ఈ దిగువన వివరిస్తున్నాను. 1. మీ సారథ్యంలో అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణం ద్వారా భారతదేశంలో రామరాజ్య స్థాపనకు బీజం పడింది. ఇక రామరాజ్య నిర్మాణ మహత్కార్యం జరగాలి. అందుకు మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు, 2వ అడుగు నిజమైన మహిళా సాధికారత, 3వ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన. రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం. ప్రతి పురుషుడు ఏకపత్నివ్రతుడైతే
అదే రామరాజ్యం. వ్యభిచార నిర్మూలనకు కూడా మొదటి అడుగు విడాకుల చట్టం రద్దే. 2. విడాకుల వ్యవస్థ అనేది హైందవ సంస్కృతికి చెందని వ్యవస్థ. క్రైస్తవ మతం కూడా విడాకుల వ్యవస్థను ప్రోత్సహించదు. 3. ఒక ఇస్లాం మతంలోనే తలాక్ అనే పేరుతో విడాకుల వ్యవస్థ ఉన్నది. దానికి మూల కారణం బహుభార్యత్వం. తలాక్ వ్యవస్థ దుర్వినియోగాన్ని అరికట్టే మహోన్నత ఆశయంతో మీ సారథ్యంలోనే మన బీజేపీ ప్రభుత్వం ఆ తలాక్ వ్యవస్థకు సవరణలు చేసి ముస్లిం మహిళలను, తద్వారా ముస్లిం జాతిని, మతాన్ని రక్షించింది. 4. నేడు హిందూ మతంలో కూడా విడాకుల వ్యవస్థ విస్తరిస్తూ పాతుకుపోతున్నది. 5. యావత్ స్త్రీ జాతిని, తద్వారా మానవ జాతిని కాపాడడానికి మన పూర్వీకులు ఎన్నో యుగాలకు పూర్వం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ వివాహ వ్యవస్థ. 6. మానవ సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం వివాహ వ్యవస్థ. కానీ మనిషి వైవాహిక జీవితంలో ఏ సమస్యకు విడాకులు పరిష్కారం కాదు. 7. వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి కొందరు కుహనా మేధావులు ఏర్పాటు చేసిన వ్యవస్థయే విడాకుల వ్యవస్థ. ప్రపంచంలోని స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే భావన కలిగిన రావణాసురుల్లాంటి పరస్త్రీ వ్యామోహపరులైన కొందరు మేధావులు స్త్రీలను విడగొట్టు, పడగొట్టు, ఎక్స్పోజ్ అండ్ ఎక్స్ప్లాయిట్ అనే సూత్రంతో స్త్రీలలో వివాహేతర సంబంధాలను ప్రోత్సహించే దురుద్దేశంతో ఏర్పాటు చేసిందే విడాకుల వ్యవస్థ. 8. చివరిది కానీ ముఖ్యమైనది. 1 కోటి మంది భార్యాభర్తలు విడిపోవడానికి 1 కోటి కారణాలుండవచ్చు. కానీ అందరికీ ఉన్న మొట్టమొదటి సార్వజనీన కామన్ ఏకైక కారణం విడాకుల చట్టం ఉండడం. ఆ చట్టం లేకపోతే జీవితంలో సర్దుబాటు చేసుకుంటారు. మానవ జీవితంలో సర్దుబాటు, దిద్దుబాటుల అవసరం ఎంత ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. విడాకుల చట్టం వలన ఆ సర్దుబాటు, దిద్దుబాటు అనే ఆలోచన కనుమరుగవుతోంది. 9. యావత్ ప్రపంచంలోనూ విడాకుల చట్టం రద్దు చేయవలసిందే. కానీ ముందుగా మన భారతదేశంలో చేస్తే మిగతా ప్రపంచం దానిని తప్పక అనుసరిస్తుంది. ఏ బృహత్ కార్యం మీరు ప్రధానమంత్రిగా మీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో తప్ప జరగదు అని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. కనుక మీరు తగిన చర్య తీసుకుని విడాకుల చట్టాన్ని వీలైనంత త్వరగా రద్దు చేసి హిందూ సమాజాన్ని కాపాడవలసిందిగా వినమ్రపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. భవదీయుడు కడారు ఆనందరావు, ప్రకర్షకుడు, శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం, హైదరాబాద్. జై హింద్, జై సీతారాం.